దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అందరూ కూడా దైవ ఆశీర్వాదాలు పొందాలని నిత్యం అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం యోబు 8:6. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలము వర్ధిల్ల చేయను. దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చునుగాక. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. మనిషి యొక్క ప్రవర్తనను బట్టి దేవుడు వర్ధిల్ల చేస్తారంట. నీ వర్ధిల్లాలంటే నీతి కలిగి ఉండాలి. నీ నీతిని బట్టి నిన్ను వర్ధిల్లింప చేస్తారాయన. నీవు దినదినము కూడా వృద్ధిలోనికి రావాలంటే నీతిని కలిగి ఉండాలి. నీతి అనగా దేవుని ఎదుట యథార్థమైన హృదయాన్ని కలిగి ఉండాలి. చెడుతనాన్ని విడిచిపెట్టాలి. దేవునికి భయము, భక్తి, విశ్వాసం కలిగి నడుచుకోవాలి. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. కపటం లేని హృదయాన్ని కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు మన యథార్థతను బట్టి మనలను వర్ధిల్లింపచేసే దేవుడు. ప్రియ సహోదరి, సహోదర, నీ జీవితంలో యథార్థమైన మనసు నువ్వు కలిగి ఉన్నావా? అలాగైతే ప్రభువారు నిన్ను వర్ధిల్లింప చేయబోతున్నారు. గొప్ప స్థితిలోనికి హెచ్చించబోతున్నారు. నిన్ను ఉన్నత స్థితికి ఎదిగించబోతున్నారు. ఎందుకంటే నీ ప్రవర్తనను బట్టి నువ్వు మేళ్లతో నింపబడుతున్నావు, దీవెనలతో నింపబడతావు, ఆశీర్వాదాలతో నింపబడతావు. మరి నీవు ఏ ప్రవర్తన కలిగి ఉన్నావు? దేవునికి ఇష్టమైన జీవితం నీలో ఉందా? ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితాన్ని ప్రభువారు తన చేతుల్లో పెట్టుకుని ఎంతగానో నిన్ను ఆశీర్వదించడానికి కోరుకుంటున్నారు. నీ నీతిని బట్టి, నీ యొక్క ప్రవర్తనను బట్టి నీ జీవితం వృద్ధిలోనికి వస్తుంది. కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్న ప్రభు విడిపిస్తారు. నీ వృద్ధిలోకి వస్తావు, అభివృద్ధి పొందుతావు, గొప్ప స్థితిలోనికి నీవు హెచ్చింపబడతావు. కాబట్టి ఒకరు భయపడకండి, అంతా క్షేమంగా ఉన్నారండి. మన ప్రవర్తన దిద్దుకుందాం, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవుడిగా మా తండ్రి, నీ ప్రేమ గొప్పది ప్రభు. అవును తండ్రి, ఎవరి క్రియలు చెప్పిన వారికి ప్రతిఫలాలు ఇచ్చే దేవుడు. మా నీతిని బట్టి మమ్మల్ని వృద్ధిలోనికి తెచ్చే దేవానికి స్తోత్రాలు. ఇదిగో తండ్రి నాయన, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, సర్వ ప్రజలను కాపాడండి. ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తూ కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనల చేత ఉన్నారో ఆ బిడ్డలకి యేసునామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. సర్వ ప్రజల్ని కాపాడండి, ఆశీర్వదించండి, మహిమ పొందు. మీ దాసులను కాపాడండి. శక్తిగల యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.